అందరికీ నమస్కారం అన్న. నా పేరు ప్రతాప్. నేను మదనపల్లి జనసేన కార్యకర్తని. నాకు మదనపల్లి మండలము అన్నమయ్య డిస్టిక్ లో 2 ఎకరాల పొలం ఉంది, ఒక హౌస్ ఉంది. ఇది 2024కు ముందు జగన్నాథం అని మా పంచాయతీలో అతని సపోర్టర్స్ నా పొలంని నా ఇల్లుని ఆక్రమించుకొని నన్ను ఇబ్బంది పెడుతుంటే, చంపేస్తాను బెదిరిస్తుంటే నేను మాకు దగ్గరలో ఉన్న మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ యాక్షన్ వాళ్ళు తీసుకోకపోవడం వల్ల 2024 ఆగస్టు 14వ తేదీ మన జనసేన పార్టీ ఆఫీస్కి ఒక జనసేన కార్యకర్తగా మన పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో నాకు న్యాయం చేస్తారని చెప్పి, నాకు పొజిషన్ ఇప్పించి నా భూమిని నాకు ప్రొటెక్షన్ ఇప్పిస్తారని చెప్పి మన జనసేన పార్టీ ఆఫీస్కి 2024 ఆగస్టు 14వ తేదీ నేను రావడం జరిగింది. ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన పార్టీ ఆఫీస్ వారు నా అర్జీకి ఎండార్స్మెంట్ గా మాకు మదనపల్లి మండలంలో దారం అనిత అని చెప్పి జనసేన నాయకురాలకి రెఫర్ చేసి నాకు న్యాయం చేయమని చెప్పి తగిన సూచనలు చేసి జనసేన లీడర్ దారమనిత గారి దగ్గరకు నన్ను పంపడం జరిగింది. కానీ ఇక్కడ జనసేన నాయకురాలు దారమనిత గారు స్వార్థపూరితంగా ఆలోచించి నాకు ఏ న్యాయం చేయకపోగా నా పేరు మీద ఉన్న భూములు ఇంటిని వారి పేరు మీద ఏదైనా జీపీ కానీ హక్కుదారులుగా రాసిస్తే నాకు ఏ విధమైన న్యాయం చేస్తాము, ఇది వారిదని చెప్పి కొట్లాడి ఏదో ఒకటి నాకు జగన్నాథంతో సమస్య పరిష్కరించి నాకు న్యాయం చేస్తామని నన్ను నమ్మబలికి నన్ను ట్రాప్ చేసి నాకు ఏ దారి లేకుండా నా దగ్గర నుంచి నా హౌస్ని దారమనిత గారి భర్త పేరు మీద నాకేమీ ₹1 ఇవ్వకుండా నా హౌస్ని దారమనిత గారి భర్త పేరు మీద జీపీ రాసుకోవడం జరిగింది. ఈ జీపీ రాసుకొని వారం తర్వాత, ఒక నెల తర్వాత వాళ్ళ మాట మార్చడం జరిగింది. నాకు ఏ విధంగా న్యాయం చేయకపోగా నా మీద తిరగబడడం జరిగింది. నేను తర్వాత నా జీపీ క్యాన్సిలేషన్ చేసుకోవడానికి వారిని ఎన్నోసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నో బెదిరింపులు చేసి ఇలా 8 నెలలు కాలయాపన చేసి తీరా చివరాఖరు చూస్తే అక్టోబర్ 31, 2025వ తారీఖున నాకు ఏ విషయం తెలియజేయకుండా, నాకేమీ ప్రతిఫలం ఇవ్వకుండా, నా ఇంటిని నాకు తెలియకుండా నాకు ఎవరైతే నా ఇల్లు నా భూములు కబ్జా చేశారని చెప్పి నేను జనసేన పార్టీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చానో జగన్నాథం అని అతని పైన, అదే జగన్నాథంతో ఈ దారం హరిప్రసాద్ గారు దారమనిత గారు చేతులు కలుపుకొని వారి స్వలాభం కోసము నా ఇంటిని నాకు ఏం విషయం తెలియకుండా నన్ను మోసం చేసి జగన్నాథంకి ₹14,92,000 రిజిస్ట్రేషన్ చేసి నా ఇల్లుని జగన్నాథం కట్టబెట్టేశారు. ఈ అన్యాయాన్ని నేను ప్రశ్నించగా నన్ను చంపేస్తామని బెదిరింపులు చేయడము, నన్ను ఈ విషయం ఎక్కడన్నా బయట పెడితే నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తుంటే నేను ఈ అన్యాయాన్ని మాకు దగ్గరలో ఉన్న తాలూకా పోలీస్ స్టేషన్ లో 5వ తారీఖు నవంబర్ 2025వ తారీఖున నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సిఐ గారికి. సిఐ గారు తదుపరి ఏ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల నేను ఎస్పీ గారిని కలవడం జరిగింది. మా జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా సిఐ గారికి ఎండార్స్ చేశారు న్యాయం చేయమని. ఈ దారమనిత గారు తప్పు బయటపడుతుందని సిఐ గారితో చేతులు కలిపి సిఐ గారి దగ్గర కేసు కట్టకపోగా నా పైన సిఐ గారి దగ్గర నుంచి బెదిరింపులు చేయడము, నేను ఈ కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్ను చంపేస్తాము, లేకపోతే నీ మీద తప్పుడు కేసులు పెట్టి లోపల రిమాండ్ పంపిస్తే నువ్వు ఎవరు చెప్పుకోలేవు, నీ విషయాలు ఎక్కడ చెప్పకూడదని సిఐ గారి దగ్గర నుంచి నాకు చాలా బెదిరింపులు చేపించారు. నేను ఈ బెదిరింపులు తట్టుకోలేక నేను తిరిగి మళ్ళీ నేను మన జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. నాకు ఇంత మోసం చేశారు మన నాయకులు, నన్ను కార్యకర్తగా నాకు ఇంత అన్యాయం చేశారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మన సీఎం గారికి కూడా నేను అర్జీ ఇవ్వడం జరిగింది, డీజీపీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుందంటే ఎక్కడ అర్జీలు ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారికే ఎండార్స్ చేస్తున్నారు. ఆ సార్ ఏం చేస్తున్నారు, నాకు న్యాయం చేయకపోగా ఆయన దారమనిత గారితో కుమ్మక్కైపోయి నన్ను బెదిరింపులు చేస్తూ నీ కేసు కట్టను, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో, ఎక్కువ చేస్తే నీకు డ్రగ్స్ కేసులో నీకు గంజా కేసులో ఇరికిచ్చేసి నిన్ను రిమాండ్ పంపించేస్తా, నీకు ఎవరు అడ్డు రారు, తర్వాత ఈ విషయాన్ని నువ్వు ఇక్కడ వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకో, సెటిల్ చేసుకో, నన్ను చాలా బెదిరింపులు చేస్తారు, భయపడిస్తున్నారు. నేను పదే ఒక 6 నెలలుగా ఈ విషయాన్ని నాకు దిక్కు లేక జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి తప్పు జరిగింది కదా, నాకు పవన్ కళ్యాణ్ గారి దిక్కు అని చెప్పి తిరుగుతూనే ఉన్నాను. నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కనీసము పార్టీ ఆఫీస్ లో నా కంప్లైంట్ కూడా తీసుకోకుండా వెనక దోసేస్తున్నారు. మేము ఎంతసేపు జనసేన నాయకులకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఒక కార్యకర్తగా నాకు ఇంత అన్యాయాన్ని జనసేన నాయకులు పట్టించుకోవడం లేదు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేను ఒక జనసేన కార్యకర్త, ఒక జనసేన నాయకులే ఇట్లా మోసం చేసే జనసేన కార్యకర్తని ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ గవర్నమెంట్ అనేది సిస్టమ్ అనేది నేను ఇన్ని కంప్లైంట్లు పెట్టినా ఎందుకు నాకు కేసు అనేది చీటింగ్ కేసు అనేది ఫైల్ చేయడం లేదు సిఐ గారు? ఎవరి కోసం ఉంది ప్రభుత్వము? ఎవరి కోసం పార్టీ ఉంది? కార్యకర్తకు న్యాయం చేయడం లేదు. ప్రభుత్వంగా లీగల్ గా నేను పోరాడుతుంటే అక్కడ నాకు న్యాయం జరగడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి నా బాధను అర్థం చేసుకొని, నాకున్నది అదే ఒకే ఒక ఇల్లు, నాకు ఆ ఇల్లు మీరు దయదలిచి నాకు న్యాయం చేయకపోతే నాకు ఇదే పార్టీ ఆఫీస్ ముందర నాకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఇక్కడే నేను వచ్చి నా ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న నా మీద దయదలిచి నా ఇల్లు నాకు ఇప్పించన్నా.